ఒరే కార్తీక్, ఎందుకురా ఈ మధ్య ఎలా తయారయ్యావు? అస్సలు చదువు మీద దృష్టి పెట్టడం లేదు. నీ ఫ్రెండ్స్ నన్ను చూసి నేర్చుకోరా. రేయ్, ఈ సబ్జెక్ట్ లో నువ్వు ఫెయిల్ అయింది కాక నన్ను ఫెయిల్ చేస్తున్నావురా. యాజమాన్యంతో పడలేకపోతున్నాను. ఇలా అయితే నువ్వు ఎందుకు పనికిరావు? రేపు ఇండిపెండెన్స్ డే కదరా, మన కాలేజ్కి జెండాలు అంటిద్దాం, ఏమంటారు? స్వాతంత్రం వచ్చింది కదా, మనకేం చేశారు? కనీసం మన ఊర్లో రోడ్లు హాస్పిటల్ మనకేం చేశారు అసలు? స్వాతంత్రం రాకపోయినా బాగుండు, బ్రిటిష్ అమ్మాయిలకి లైన్ వేసుకునే తిరుగుదాము. అరే నువ్వు వాళ్ళకి అనడం కరెక్ట్ కాదురా. స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం రా. అదే రాకపోయింటే బ్రిటిష్ వాళ్ళ ద్వారా మన బానిసలా బ్రతికే వాళ్ళం. స్వాతంత్రం వచ్చి మనకేం చేసిందని కాదురా, మనం ఎన్నుకున్న నాయకుడు పెట్టి ఉంటుంది. చాలా మంది ప్రజలు వాళ్ళు ఇచ్చే డబ్బు, వాళ్ళు ఇచ్చే మందుకు లొంగిపోయి వాళ్ళకి ఓట్లేస్తున్నారు రా. వాళ్ళది కాదు తప్పు, మందే తప్పు. ఏదో తెలిసి తెలియక మాట్లాడేశాను సార్. చాలా బాగా మాట్లాడావు కార్తీక్. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. దేశం కోసం వీళ్ళందరికీ ఎంత బాగా చెప్పావంటే భవిష్యత్తులో ఏదో సాధిస్తావని నాకైతే నమ్మకం. ఎందుకు పనికిరావని నేనే అన్నాను, కానీ ఎప్పటికైనా నువ్వు ప్రైజ్ కూడా అవుతావు కార్తీక్.